పెద్ద చదువులు చదవాలి, ఏక్ నెంబర్ కొలువు కొట్టాలి, కాలు మీద కాలేసుకొని కూకోవాలి, ఇంటోళ్ళను మంచిగా చూసుకోవాలి. ఇట్లనే అనుకుంటారు ఎవ్వరైనా. పక్కోళ్ళకి ఆసర కావాలి, వాళ్ళని సుత మీదికి దేవాలని అనుకునేటోళ్ళు లక్షల మందిలో ఒక్కలుంటే మా ఎక్కువ. ఇక దివ్యాంగులు సూపు లేని వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు సగబెట్టుకునే వరకే సరిపోతుంది. కానీ అన్న అట్లా కాదుల్లా. బకెట్లైందని నీళ్లు పోసిండు, డ్రమ్ములకెళ్ళింకిన్ని ముంచి మళ్ళా పోసిండు, ఇప్పుడేదో కెమికల్ పోస్తుండు, ఆ టెంక కలుపుతుండు. మంచిగా చూడుండ్రి, కండ్లు గాన రాకున్నా ఏడేమున్నదో ఎంకులాడుకుంటా ఏం తయారు చేస్తుండంటే ఫినాయిల్. ఇదొక్కటే కాదులో, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, గ్లాస్ క్లీనర్ తయారు చేసేట్లా తోపు అన్న. నిర్మల్ జిల్లా వాలేగాంలుండే అన్న పేరు మహేష్. మహారాష్ట్ర అందుల బడిలో షరీక చేపిస్తే 10వ తరగతి దాకా చదివి ఆ 10క డిగ్రీ పట్టా సుతా అందుకున్నాడు. అట్లా అని అందరి లెక్క కొలువు చేయాలనుకోలే. క్లీనింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తే కొందరు మంది దివ్యాంగుల కుటుంబాలకు మనము ఉపాధి ఇవ్వగలుగుతామన్న ఉద్దేశంతో నేను మా మిత్రుల సలహాలతో బెంగళూరులో 3 months ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సెంటర్ గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకొని మాటేగాంల కంపెనీ పెట్టి పడేసిండట అన్న. ఒక్కనికే తిప్పలైతదని గీ అన్న సుతా ఇంత ఆసరైతుండు. లోన్ వచ్చిన తర్వాత ఆయన ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆయనతో పాటు నేను కూడా కలిసి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సప్లై చేస్తున్నట. దందా రువ్వడిగా అయితుండే వరకు దివ్యాంగుల పిల్లలకు కొందరికి పని నేర్పించి ఉపాధి చూపిస్తుండంటే చూడుండ్రిగా. ఆడికి ఆగలేదుల్లో, దివ్యాంగ్ శక్తి ఫౌండేషన్ పేరు మీద ఓ సంఘం పెట్టి పేదలకు ఆసరైతున్నాడు అన్న. గీ అక్కోళ్ళకైతే ఇల్లే కట్టించిండు. అత్తగారు అక్కడికి వెళ్ళి ఏం సపోర్ట్ లేదు, తల్లిగారు అక్కడికి వెళ్ళి కూడా ఏం సపోర్ట్ లేదు. అందరు ఊరోళ్ళ తరపున ఇల్లు కట్టించిండ్రు. దివ్యాంగ్ ఫౌండేషన్ నాకు ఉండడానికి ముందు ఇల్లు కూడా లేదు. అందరూ మంచి నీళ్లు తాగాలని స్కూల్లో ఓ వాటర్ ప్యూరిఫైర్ పెట్టించిండు. మా పాఠశాలలో ఉన్నటువంటి నీటి సమస్యను గమనించి పాఠశాల విద్యార్థులకు శుద్ధి చేయబడినటువంటి నీటిని అందించేటువంటి వాటర్ ప్యూరిఫైర్ ని చదువుకునే పోరలకు సుత ఒయిలు, పెన్నులు కొనిస్తాడట. ఇట్లా కంపెనీ పెట్టి అన్న కుటుంబమే కాకుండా ఇంకో 10 కుటుంబాలను బతికించుకుంటా ఇంకో దిక్కు పేదలకు ఆసరైతున్నాడు. సూప్ ఒక్కటి లేదన్నట్టే గాని మనసైతే మొగులంత పెద్దదే పో.